ప్రీతితో మా స్తుతులర్పించెదము రాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము రాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పరమ ప్రభుడవు నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవునికి మహిమ. ఫస్ట్ టు లాస్ట్, ఫస్ట్ టు లాస్ట్. ఓకేనా?
నాన్న గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సర్వాధికారియు సర్వోన్నతుండైనా సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని గణపరచి మనము ఉత్సహించెదము. మన తండ్రిని గణపరచి మనము ఉత్సహించెదము. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సిద్ధపడెను వధువు సూత్రాకశము గల. సిద్ధపడెను వధువు సూత్రాకశము గల. నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెను. నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ప్రేమించి సంఘముకై ప్రాణంబునిడే ప్రభువు. ప్రేమించి సంఘముకై ప్రాణంబునిడే ప్రభువు. పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెను. పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి.
యేసుక్రీస్తుండే సంఘమునకు శిరసు. శ్రీ యేసుక్రీస్తుండే సంఘమునకు శిరసు. వాక్యాముదకము తోడా శుద్ధి పరచుచుండే. వాక్యాముదకము తోడా శుద్ధి పరచుచుండే. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి
మనిషిగా మార్చావు మహిమే నీవు, మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు, మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా, నీ కృప లేనిదే ఊహించలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా.
మరొకసారి ప్రార్థన చేసుకుందామండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము కలిగినటువంటి దేవ, మితిలేని జ్ఞానము గలవాడ, ఉన్నతమైనటువంటి ఉద్దేశములను మానవుల యొక్క జీవితాల్లో కలిగి ఉన్నటువంటి వాడ, యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున మీ పాదముల చెంత మీ నిత్య నిబంధన రక్తమును మా మీద ప్రోక్షించుకొని ఈ ఫంక్షన్ హాల్లో నీ బిడ్డలముగా ఎంగేజ్మెంట్ సందర్భమందు కూడి వచ్చే ఆధిక్యతను నీ కృపచేత మాకు ఇచ్చినందులకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. నీ దాసుడు బెంజమిన్ పురుషోత్తమ గారి కొరకై స్తోత్రాలు. వారికి ఇచ్చిన సంతానం కుమారుడు డేవిడ్ బెంజమిన్ కొరకై నీకు వందనములు. నీ దాసుడు చంద్రశేఖర్ కుటుంబానికి, వారి దంపతులకు మీరు అనుగ్రహించినటువంటి సంతానం కుమార్తె ప్రియాంక కొరకై స్తోత్రాలు. వీరిరువురిని భూలోకములో జన్మింపచేశావు, చాలంత విద్యాభ్యాసం ఇచ్చావు. సర్వలోక సృష్టికర్త, పాపాత్ములైనటువంటి మానవులను బేషరతుగా ప్రేమించిన ప్రేమామూర్తి, పాపులందరి యొక్క పాప పరిహారార్థమై ప్రాణమును దానముగా అర్పించిన ప్రాణదాత, పాపుల రక్షకుడు యేసుని ఎరిగే భాగ్యం ఇచ్చారు. సృష్టికర్త అయిన దేవుడు, వరుడైన దేవుడు వరించబోయేటువంటి సార్వత్రిక సంఘములో వధువులో వారిని కూడా చేర్చినారు. ఆ పరలోకపు పెండ్లికి ముంగురుతుగా భూలోకములో మానవుల యొక్క జీవితాల్లో వివాహ వ్యవస్థను మీరు కొనసాగింప చేయుచుండగా వీరిరువురు కూడా రాబోదినములో జతపరచాలని ఇరుపక్షముల వారు సమ్మతించి ఈ వివాహములో మొదటి మెట్టైనటువంటి ఎంగేజ్మెంట్లోనికి వస్తుండగా సమయాన్ని దీవెనకరంగా చేయము. మీరు లేకుండా మేమేమి చేయలేము. మానవ మాతృలం, అన్ని బలహీనతలు, కొరతలు, లోటుపాట్లు కలిగిన వాళ్ళం. దయచేసి మమ్మల్ని క్షమించి ఈ సమయం అంతటికి మీరే ఆధిపత్యం వహించి మీ ఆలోచన క్రింద మమ్మల్ని నడిపించమని, కలత కలవరం లేకుండా చేయమని సాతాను యేసు నామమున విశ్వాసముతో బంధిస్తూ వచ్చిన వారందరినీ కూడా మీ దీవెనల చేత పంపించవలసిందిగా యేసుక్రీస్తు రక్షకుని యొక్క పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. బ్యాక్ సైడ్ శబ్దాలు చేస్తున్నారు, కొంచెం చెప్పునానా, శబ్దం చేయొద్దనమ్మా. కొంచెం శబ్దం చేయొద్దని చెప్పండి. నెమ్మదిగా చేసుకో. కొంచెం డౌన్ చేయనా, పర్లేదు, కొంచెం అంత చాలు. ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సమయాన్ని ప్రసాదించినటువంటి దేవునికి, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమున హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన అర్పిస్తున్నాము. మరియు మీకందరికీ కూడా ప్రభు నామమును శుభాలు తెలియచేస్తున్నాం. ఈ సమయమందు మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్లు ఉన్నట్లయితే మీరు కొంచెం నెమ్మదిగా బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మాత్రము మాట్లాడకండి ప్లీజ్. మీకు ఏదైనా ఆ నిత్యావసర విషయాల్లో బాత్రూమ్స్ అలాంటివి వాడుకోవాలనుకుంటే సైడ్లో ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఇంటికాడనే ఉన్నాయా? సరే, ఇంటికాడనే ఉండాలంటే మనం ఇంటికాడికి పోయి రావాలంటే కష్టం. సరే, డోంట్ వరీ, అడ్జస్ట్ చేసుకుందాం. చాలాసేపు ఏముండదు, కంగారు పడకండి. అక్కడ ఎవరో శబ్దం చేస్తున్నారు, ఆ శామ్, నగేష్, ఆయనకి చెప్పండి.
మొదటి భాగంగా ఎంగేజ్మెంట్ సందర్భంలో మనకందరికీ చాలా పరిచయమైనటువంటి లేఖన భాగం 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. మొదటి మాట, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ప్రపంచంలో వివాహానికంటే మించినటువంటి కార్యం, ఘనకార్యం మరొకటి లేదు. ఎందుకునంటే ఈ వివాహ వ్యవస్థను నియమించిన వాడు దేవుడే. మానవ మాతృలు ఎవరైనా ఏదైనా తయారు చేస్తే ఏమంటారు? చైనా మేడ్ అంటే డూప్లికేట్ వస్తువులయ్యా అంటారు. అదే జర్మన్ మేడ్ అయితే పక్కా ఉంటుంది అంటారు. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తయారని అంటే టాప్లో ఉంటాయండి అంటారు. చూడండి, లోకంలోనే. ఒకవేళ మన సంగారెడ్డి మేడ్ అంటే ఎవరికీ తెలియదు. ఆ రీతిగా ఈ వివాహ వ్యవస్థను తయారు చేసినటువంటి వాడు దేవుడు, నియమించిన వాడు దేవుడు. 2 తలంపులు, పవిత్రమైనది, పరిశుద్ధుడైన సృష్టికర్త నియమించినది, ఆరంభించినది. 3వది, ఇది శాశ్వతం. పెండ్లి అనేది ఏంటండి? శాశ్వతం. అందుకే లోకములు ఏమంటారంటే పెండ్లంటే 100 ఏండ్ల పంట అంటారు. కానీ ఈ దినాల్లో ఒక ఆయన అన్నాడు, పెళ్లి చేసి ఆ తర్వాత పాపం బాధలు అనుభవిస్తూ ఉంటే 100 ఏండ్ల పంట కాదు సార్, ఇది 100 ఏండ్ల మంట అన్నాడు. కాబట్టి ఉంటాయి. నేనేమంటున్నానంటే ఈ వివాహ వ్యవస్థను నియమించిన వాడు దేవుడు. 2వ తలంపు ఏంటంటే వివాహం అంటే ఏంటి? వివాహం అంటే ఏంటి? నేను దానికి అనేక విధముల నిర్వచనాలు చెప్పడానికి సమయం లేదు, సర్దుకుందాం. వివాహం అంటే ఏంటంటే లోకరీతిగా పురుషునికిని స్త్రీకిని ఉన్నటువంటి అనుబంధం, ఐక్యత అని చెప్పచ్చు. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని వివాహంలో ఏం చేస్తారండి? ఐక్యపరుస్తారు. వారిద్దరూ ఏకము చేయబడిన తరువాత వారు అనుభవించేటువంటి అనుభూతిని ఏమంటారంటే బ్రహ్మానందం అంటారు. అదేం ఆనందం? ప్యారడైస్ బిర్యానీ తింటే వచ్చే ఆనందం కాదు డేవిడ్, కదా నాన్న. అది నిత్య ఆనందం, మోక్షానందం, దైవానందం, ఆత్మానందం. వారిరువురు కలిసి కాపురము చేయనప్పుడు అనుభవించే అనుభూతి లోకరీతిగా వివాహమునకు నిర్వచనం. అయితే ఆధ్యాత్మికంగా నిర్వచనాన్ని మనం చూస్తే పరమాత్మునికిని సార్వత్రిక సంఘము అనేటువంటి కన్యకకు ఉన్నటువంటి అనుబంధం. అది బాగా అర్థం చేసుకోండి. ఇది ఎవరి అనుబంధం? పరమాత్మునికి సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అది నీది, నాది, వాళ్ళది, వీళ్ళది కాదు. అదంతా కూడా స్థానికంగా గుర్తింపు కోసం పెట్టుకున్నారు అంతే. ఆ పరమాత్మునికి ఈ సంఘం అనేటటువంటి కన్యకకును ఉన్న సంబంధమే పెండ్లి. ఎందుకంటే మహాఘనుడు ఆయన, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆ నిత్య నివాసిని పరమాత్మతో మన ఆత్మ ఏమవుతుందండి? ఏకమవుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ ఆ పరమాత్మ 2 ఏకమైతే అనుభవిస్తాం మనము ఆత్మశాంతి. బెల్లం తింటే కాదు సారు, బిర్యానీ తింటే కాదు సారు, కోట్ల రూపాయలు సంపాదిస్తే కాదు సారు. ఈ దినాల్లో చాలామంది శాంతిని అనుభవిస్తారంట. బాగా చదువుకుంటే గర్వం, డబ్బులు ఎక్కువ ఉంటే గర్వం, భక్తి ఎక్కువ ఉంటే గర్వం, ఇవన్నీ ఇలాగుంటాయి. కానీ నిజమైనటువంటి శాంతి మనకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని బైబిల్ ఏం చెప్పారంటే శాంతిదాత అని ఉంది, సమాధాన అధిపతి అని ఉంది, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఆయనకి.
ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆ పరమాత్మునితో మన ఆత్మ కూడా ఏకమైనప్పుడు అనుభవిస్తాము పరమశాంతి, సమాధి. అది శాంతి. కాబట్టి మానవునికి ఎవరికైనా శాంతి సమాధానం కావాల నిజమైంది అన్నట్లయితే ఆ శాంతి దాంతో ఏం కావాలండి? కనెక్షన్ కావాలి. ఆ పరమాత్మతో మనము కనెక్షన్ కావాలంటే ఆయన పవిత్రుడు. ఎవరండి ఆయన? ఏనా డేవిడ్? దేవుడమ్మా పవిత్రుడా అపవిత్రుడా? పవిత్రుడు కదా నాన్న. ఎక్కడ పవిత్రుడు అని అంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపైన దేవుడు ఆయన. నీలాంటి నాలాంటి రూపం ఆయనకి లేదు సుమా. సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు ఆ పరమాత్ముడు. ఆయన ఆత్మే ఈ మట్టి ఘటములో ఉంది. మనలో ఉండేది ఆయన ఆత్మ. పరమాత్ముడు పెట్టిన దీపం ఇది. ఈ దీపం ఆరిపోయిందంటే ఈ దీపం మళ్ళా పరమాత్మతో చేరుకుంటుంది. అయితే భూలోకములో ఉన్నప్పుడు ఈ ఆత్మ ఆ పరమాత్మతో ఏకమైతే మనం ఏం అనుభవిస్తామండి? శాంతి, ఆత్మశాంతి అంట. అలాగైతే ఇప్పుడు ఏమైంది మనకు అని మీరు అనొచ్చు. ఆయనకును మనకును గుర్తుపెట్టుకోండి, ఈ సంబంధం తెగిపోయింది ఏదైనా తోటలో. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు ఆదాములో ఉన్న ఆత్మ ఏమైపోయిందండి? చనిపోయెను. మహిమ వెడలిపోయెను. కాబట్టి ఇప్పుడు యెహోవా దేవునికిని, మహిమగల దేవునికిని ఈ యొక్క ఆదాముకి ఏమి లేదండి? సంబంధం లేదు. పాపాత్ముడయ్యాడు, ఆ శాంతి పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తికి పుట్టిన వాళ్ళమే మనమందరం. ఒక్క పురుషుని ద్వారా, అనగా ఒక్క మానవుని ద్వారా, ఆదాము ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్తు జనాంగము జన్మించినారు. ఒక్క మనుషుని ద్వారా పాపమును అన్నాడు. మనమంతా జన్మతోనే పాపంలో పుట్టాం మిత్రమా. ఏ కులములో పుట్టినా, ఏ మతములో పుట్టినా, ఏ దేశములో పుట్టినా, ఏ భక్తునికి పుట్టినా మనమంతా జన్మతోనే పాపులు. జన్మ పాప కారణం చేత కర్మ పాపాన్ని చేస్తున్నాం. ఎవరిని తిట్టద్దు, దొంగ అనద్దు, వ్యభిచారి అనద్దు, తీర్పులు తీర్చద్దు, వాడు తాగుబోతు అనద్దు, వీడు మోసగాడు అనద్దు, హంతకుడు అనద్దు. వాడు బయట చేసేటటువంటి మనిషి, మనము లోపల చేసేటువంటి మనుషులు. కాబట్టి బయట చేసిన పాపాన్ని కర్మ పాపం అంటారు. దాన్ని ఎవరైనా చూసినట్లయితే చింతపండు మాదిరి కొడతారు. అంతే కదా సాగరయ్య గారు? పోలీసులు పట్టుకొని ఆడేస్తారు, కటకటాల లోపలేస్తారు. అంటే నీవు నేను భౌతికంగా కనబడేట్టుగా పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష పెడతారు. ఆ శిక్షే జైలు. అయితే ఆత్మీయంగా మనస్సుతో తలంపులతో పాపం చేస్తే ఆ పరమాత్మునికి వేరైపోతాం. వేరైపోయి గడిపేటువంటి ఆ నిత్యత్వాన్ని రెండవ మరణము అంటారు. కాబట్టి పాపం వలన వచ్చు జీతం మరణం. అందుకని కోవిడ్ వచ్చిందని వేసుకున్నాం అన్నీ కూడా తాళాలు, మూతికి తాళాలు, ఇండ్లకు తాళాలు, లాక్డౌన్ అయిపోయింది ఇప్పుడు. గమనించండి. కాబట్టి మన జీవితంలో మనం ఏంటినంటే ఈ మరణము తప్పించుకోవాలంటే పాపం తీసేసుకోవాలి. పాపము తీసివేసుకోవాలి అని ఈ మతాలన్నీ వచ్చాయి. ఏ మతాన్ని ద్వేషించద్దు. నీకు చెప్పే చేత కాకపోతే నేర్చుకో. ఏ మతాన్ని ద్వేషించవద్దు. అన్ని మతాలు చెప్పేది ఏంటంటే ఆత్మను శుద్ధిగా పెట్టుకో, ఆత్మను శుద్ధిగా పెట్టుకో, ఆత్మను శుద్ధిగా పెట్టుకో అని అన్నీ అంటాయి. కానీ ఈ ఆత్మను శుద్ధిగా పెట్టుకునేది మన చేత కాదు. అది నేర్చుకో. కాబట్టి క్రైస్తవ మతము కూడా వేస్ట్. మళ్ళా చెప్తున్నా, క్రైస్తవ మతము కూడా వేస్ట్. ఎందుకయ్యా అని మీరు అడగచ్చు. మానవుల నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి పేలికలు అన్నాడు. కాబట్టి మతం మార్చుకుంటే, పేరు మార్చుకుంటే, బాప్తిసం తీసుకుంటే, లేకుంటే ఎబ్రోన్లో చేరితే, బోధ చేస్తే పుట్టుమచ్చ ఏమీ పోతుందా మేడం గారు? పుట్టుమచ్చ ఏం పోతుందా నాన్న?
అందుకే అన్నాడు వేమన్న, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నాడు. కాబట్టి నువ్వు నేను ఏ మతంలో చేరినా, ఏ దానం చేసినా, ఏ ధర్మము చేసినా, చర్చిలో మెంబర్ అయినా, హెబ్రోన్లో చేరినా, బోధలు చేసినా, అద్భుతములు చేసినా ఈ జన్మ పాపం పోదు. ఏనా డేవిడ్ పోతుందా లోపలది పోతుందా? నీ కోపం పోయిందా? ఏం కొడుకా మరి పోతాదన్నావే? నీ పాపం పోయి ఉంటే ప్రియాంకను రాబో దినాల్లో పెళ్లి చేసుకున్న అవసరతే లేదు. ఏమండి సాగరయ్య గారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అరిషడ్ వర్గాలన్నీ లోపల ఉన్నాయి. ఎవరో ఒక్కరు చెప్పండి, నాకు అసూయ లేదని ఒక్కరు చెప్పండి. వాళ్ళకి మొక్కాలనిపిస్తుంది నాకు. నీకు అసూయ రాదా నాయన? తప్పించుకున్నావు లేపో. మా ప్రియా చెప్తాది ఇప్పుడు. నీకు స్వార్థం ఉందమ్మా? అసూయ ఆమెకు ముందుగానే తెలుసు. ఎందుకంటే ట్రైనింగ్ ఇక్కడే ఎత్తింది కాబట్టి తెలిపోయింది. కాబట్టి ఈ తలంపులను ఎవరు మార్చుకోలేము. అందుకే అన్నాడు వేమన్న, ఏమని? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నాడు. కాబట్టి మీరు ఏ మతాన్ని అనుసరించినా, ఏ పూజ చేసినా, ఏ దానము చేసినా, ఏ భక్తి వేషాలు ధరించినా, బాప్తిసాలు తీసుకున్నా, పేరు మార్చుకున్నా, ఏ నాన్న పేర్లు మార్చుకున్నా కూడా పరలోకానికి ఏమి పోమో, పాపమో పోదు. నేను ఒకసారి ఒక చోటికి వెళ్ళాను. వెళితే ఒక ఆయన అడిగాను, నీ పేరేం పేరు అన్న. ఆయన నన్ను అడిగాడు, నీకేం పేరు కావాలన్నాడు నన్ను. ఇదేంట్రా బాబు, పేరు అడిగితే నన్ను ఏం పేరు కావాలా అని అడుగుతాడే అనుకుంటే, ఎందుకు బాబు అట్లా అడుగుతావు నువ్వు అంటే, నీకు గుళ్ళో పేరు కావాలనా, బడిలో పేరు కావాలనా అన్నాడు. ఎవరో ఆ వ్యక్తి. నేను అన్నాను, గుడిలో పేరు చెప్పు అన్న. పాల్ అన్నాడు. బడిలో పేరు చెప్పు అన్న. గోపాల్ అన్నాడు. మీకు అర్థమైంది కదండి? ఏడొక పేరు. ఇటువంటి వాళ్ళు పరలోకానికి పోతారు. ఒట్టి మాటలు, ఎంత ఒట్టి మాటలు ఇవన్నీ. జల్లెడ పడితే ఎన్ని రాలుతాయి ఇక్కడంతా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, పేరు మార్చుకున్న, చర్చిలో మెంబర్ అయిన, పుట్టు పూర్వోత్తరాల నుండి అబ్రహాం సంతానమైన ఈ జన్మతో వచ్చిన పాపము పోదు. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు పోవు. ఇది పోకపోతే పాపానికి వచ్చే శిక్ష ఏంటండి? మరణం. అంటే అర్థం ఏంటి? ఎడబాపు. ఈ ఆత్మ పరమాత్మ రెండు ఏకము కావు. ఇప్పుడు ఈ ఆత్మ పరమాత్మనితో చేరాలనుకుంటే ఆత్మ ఏం కావాలా? పవిత్రం కావు. పవిత్రం కావాలంటే అది మన చేత కాదు. అందుకని పాపులను ప్రేమించాడు ఆ పరలోకపు దేవుడు. ఇది యేసులో ఉన్న ప్రత్యేకత. ఆ పరమాత్ముడు ఎవరిని ప్రేమించాడంటే లోకాన్ని ప్రేమించాడు. ఎవరే ఆ లోకములో అంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందరం పాపులమే. వాళ్ళు క్రైస్తవులు అయితేమి, మహమ్మదీలు అయితేమి, జైన మతస్థులైతేమి, బౌద్ధ మతస్థులైతేమి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ మనమందరము జన్మతోనే పాపులం. ఈ పాపం పోదు. పాపం పోకపోతే పరమాత్మతో ఏం లేదనే సంబంధం, కనెక్షన్ లేదు. అది కాదు. ఇది మానవుని స్థితి, దుస్థితి అంటారు దీన్ని. దిస్ ఈస్ ద పిటియబుల్ కండిషన్ ఆఫ్ హ్యుమానిటీ. మ్యాన్ ఈస్ టోటలీ హెల్ప్లెస్. ఎవడు పాపాన్ని తీసివేసుకోలేడు. అందుకని ఆ పరమాత్ముడు ఎవరిని ప్రేమించాడండి? పాపులను ప్రేమించాడు. ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు. ఎందుకు వచ్చాడు యేసయ్య లోకానికి అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను మాట నమ్మ తగినది, ఈ పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? దుష్టులను చంపడానికి రాలే, దుష్టులను శిష్యులుగా మార్చుటకు, పాపులను పవిత్రులుగా చేయుటకు, మృతులను సజీవులుగా చేయుటకు, దుర్మార్గులను సన్మార్గులుగా చేయుటకు,
శాంతి లేని వారికి శాంతినిచ్చుటకు ఆ పరమాత్ముడే భూలోకానికి కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చినాడు. ఎలా వచ్చాడు? రక్తమాంసాలతో. ఎందుకు రక్తమాంసాలతో రావాలని మీకు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకనంటే రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము లేదు. మన రక్తం చెడు రక్తం. అందుకనే దౌర్భాగ్యకరమైన ఆ యొక్క మైండ్ అనేటువంటి మనకుంది. ఆ కారణం అన్ని పాపపు తలంపులన్నీ మనకు వస్తాయి. ఈ రక్తము శుద్ధి చేయబడితే మన తలంపులు రావు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ యొక్క రక్తములో ఏముందయ్యా అనంటే ప్రాణం ఉంది. ఈ రక్తంలో ఏముందండి? ప్రాణం. ఈ రక్తము తీసేస్తే మనం వెళ్ళిపోతాం. ఏదైనా యాక్సిడెంట్ అయితే బ్లడ్ అంతా కారిపోయే తలలో నుంచి అవుట్ అయిపోతాడు. ప్రత్యేకంగా స్త్రీలకు తెలుసు పాపం. ఆ బిడ్డలు కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు వస్తాయి. అప్పుడు రక్తస్రావం ఏర్పడితే ఆ బిడ్డ చనిపోతుంది పాపం. కాబట్టి రక్తంలో ఏముందండి? ప్రాణం. మన రక్తం చెడు రక్తం. దీనికి పరిష్కారం మంచి రక్తం కావాలి. మంచి రక్తం ఎవరికి లేదు. అందుకని ఆ పరమాత్మ రక్తమాంసములతో భూలోకములో కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా అసమానమైనటువంటి జన్మతో జన్మించి సశరీరుడుగా జీవించి అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో చేశాడు. కడపటిగా ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం ఏం చేస్తారండి? ప్రాణం పెడతాడు. ఇప్పుడు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. అందుకని రెండవది, రక్తము చిందించకుండా పాపమునకు పరిహారం లేదు. అందుకని నా ఇష్టపూర్వకంగా మీ అందరి పాపమును నేను భరిస్తాను సిలువలోనని యేసుస్వామి ఒక్క ఆదాము తెచ్చాడు పాపాన్ని లోకానికి, తద్వారా మరణం. ఒక్క దైవ కుమారుడు యేసు కడపటి ఆదాము మన పాపమంతా మీద వేసుకున్నాడు. మనకు బదులుగా సిలువలో శిక్ష భరించాడు, ఇష్టపూర్వక రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం ముందు తిరిగి ఆయన లేచాడు. మిత్రమా, ప్రపంచ చరిత్రలో పాపము లేనివాడు యేసయ్య ఒక్కడే. పాపులను ప్రేమించిన వాడు యేసయ్య ఒక్కడే. పాపుల కొరకు సిలువలో శిక్ష భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మనుషులందరూ నీతిమంతులుగా తీర్చుటకు 3వ దినం ముందు తిరిగి లేచిన మృత్యుంజయుడు, పాప పరిహారకుడు యేసయ్య ఒక్కడే. ఆ యేసు రక్తమే ప్రతి పాపము నుండి కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. గుర్తించండి. కాబట్టి యేసయ్య ఏమన్నాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడుగా. నేను మతం అనలేదు. కాబట్టి ఎవరైనా సరే మిత్రమా, ఈ సమయం ముందు మతంలో ఉన్నట్లయితే, నేను క్రైస్తవ కులములో పుట్టాను అన్నట్లయితే మంచి భక్తుడు, మత భక్తుడు, నేను కాదన్ను. కానీ యేసుప్రభు ఏమన్నాడు? మారు మనసు పొందు అన్నాడు. తిరిగి జన్మించాలి. మనం తిరిగి జన్మించాలంటే మతములో చేరద్దు. ఈ రోత హృదయాన్ని యేసయ్యకి వంచాలి. ఈ రోత హృదయం ఇవ్వాలి. లోకములో ఉండే మతాలు ఏమంటాయంటే, శుద్ధి చేసుకోని రండ్రా అంటాయి మతాలన్నీ. యేసయ్య ఏమంటాడు? ఉన్న పాటున రండ్రా అంటాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తులు అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఉన్న పాటున రండి. ఎలాగైతే డాక్టర్ దగ్గరికి రోగి వస్తాడో అలాగున మనము కూడా పాపాత్ములుగా యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసయ్యా, జన్మ కర్మతో పాపిని తండ్రి, ఇలాంటి పాపాత్ముడైనటువంటి నన్ను నువ్వు ప్రేమించావయ్యా. నా శిక్ష భరించడానికి భూలోకానికి వచ్చావు. నా శిక్ష అంతా భరించి సిలువలో రక్తము గార్చి చనిపోయి లేచావు. నా అప్పు కట్టేశావు. నా అప్పు కట్టేశావు. నీ రక్తముతో నన్ను కడుగు, నువ్వే నా రక్షవు. చాలు. అదే మారు మనస్సు, అదే పునర్జన్మ అంటారు. మతంలో చేరేది పేర్లు మార్చుకుని బాప్తిసాలు తీసుకునేది కాదు. ఈ రోత హృదయాన్ని ప్రభుకి ఇవ్వు, చాలు. అంతే, ఏం చేయదు. ఇంకా చెప్పాలంటే సింపుల్గా, యేసు పాపిని, యేసు నీ రక్తముతో నన్ను కడుగు, యేసు నువ్వే నా రక్షకుడు, చాలు. అలా ఎవరైతే పాపముల కొరకు పశ్చాత్తాపడి యేసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి పాపములు యేసు రక్తము చేత విశ్వాసము ద్వారా కడుగబడును. ఆ కడుగబడినటువంటి వారు ఆ పరమాత్మతో ఏమవుతారండి? కనెక్షన్ వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు రాజమండ్రి దగ్గర గోదావరి నది బహు బీభత్సంగా ప్రవహిస్తుంది. మీకు అందరికీ తెలుసునో తెలియదో తెలియదు.
ఎవరన్నా ఆ బ్రిడ్జ్ మీద పోయారండి? కొద్దిమంది ఎవరన్నా ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సరే, చేయకపోయినా పర్లేదు, మీరు ఏం కంగారు పడకండి. థ్యాంక్ యూ. ఆ బ్రిడ్జ్ మీద అంటే బస్సు వెళుతుంది, తర్వాత ట్రైన్ కూడా వెళుతుంది. రెండు ఉన్నాయి. కింద ట్రైన్ వెళుతుంది, పైన బస్సు వెళుతుంది. రెండు మార్గాలు ఉన్నాయి. కొవ్వూరు రాజమండ్రి కనెక్షన్ అన్నమాట. ఆ నది ఏం నది అండి? గోదావరి. దాన్ని దాటడం ఎవరి చేత కాదు. దాన్ని ఒక మాట అలా అంటే మరణ నది అని. ఆ మరణ నదిని దాటడానికి ఏ మానవుని చేత కాదు. అందుకోసం ఏం చేశారండి? ఒక బ్రిడ్జ్ చేశారు. దాని గుండా ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళిపోతారు. దాని ద్వారా ఆ రీతిగా పరలోకమునకు భూలోకమునకు బ్రిడ్జి మార్గం ఎవరంటే యేసు స్వామి. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గం. మతము కాదు యేసు స్వామి, ఆయన మార్గం. అందుకని మేము కూడా ఆయా స్థలాల్లో వాక్యం చెప్పేటప్పుడు మతం అన్నీ ఒకటే అంటే చాలామంది చప్పట్లు కొడతారు. అందరూ చప్పట్లు కొడతారు, భలే చెప్పారు సార్ అంటారు. లాస్ట్కి యేసు ప్రభే మార్గం వేరే కాదంటే బిక్కుమని మా సారు చంపినావే నువ్వు మమ్మల్ని అన్నాడు. చంపేదేంది బాబు? సత్యం అది సత్యం. మతాలని పవిత్రులుగా చేసుకోండి అంటాయి. పవిత్రులుగా చేసుకోవడం మన చేత కాదు. అందుకని పరమాత్ముడే పవిత్రులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. మనశ్శిక్ష ఆయన భరించి రక్తముగా చనిపోయి తిరిగి లేచినాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరినైనా డేవిడ్ చెప్తాడు, ఇప్పుడు ప్రాముఖ్యమైనది అయిపోయింది, ఇప్పుడు మీరు నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఇట్లా క్లోజ్ చేసిన 6 గంటలు చెప్తా, కంగారు పడద్దండి. కొంతమంది అనుకున్నారు అయిపోయిందిరా అని. ఏ నాన్న? యేసు ప్రభు ఎవరు నాన్న? ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడమ్మా? పెట్టాడు కదా. కాబట్టి యేసు ప్రభు ఎవరి బిడ్డ? మార్గమా మతమా? మార్గం. చూసారా ఎంత చక్కగా ఒక్క దెబ్బ కొట్టేసింది మా పాప. కావాలంటే అందులో ఇంకా సగం చెప్తావులే నువ్వు. యు ఆర్ వెరీ క్లెవర్. ఓకే, వి అప్రిషియేట్ యూ కదా. యేసు ప్రభు ఎవరండి? మార్గం, మత స్థాపకుడు కాదు. ఆ రీతిగా ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచితే ఆయనే మన బ్రిడ్జ్. పరలోకపు తండ్రికిని భూలోకం ఉన్న పాపికిని కనెక్షన్ ఇచ్చేవాడు ఎవరండి? యేసు ప్రభు. ఆ రీతిగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి కృపచేత ఆయన రక్తము ద్వారా కడుగబడ్డారో, కడుగబడిన వారి సముదాయమే సంఘం. ఆ సంఘమే కన్యక. ఆ కన్యకను ఆ పరమవరుడును ఇద్దరు ఏమవుతారు? ఒకరోజు వివాహములో పాలు పంపులు పొందుతారు. అది ఘనమైన పెండ్లి. మీకు ఎవరికైనా సరే ఒకడు కోవిడ్ రాని న్యాచురల్గా కానీ మన కళ్ళు మూసుకుంటే ఆ పరమాత్మను చేరుకుంటామా? మారు మనసు పొందావా? పునర్జన్మ అనుభవం ఉందా? నూతన సృష్టి యొక్క అనుభవం ఉందా? పాప క్షమాపణ, ఆత్మశాంతి నిశ్చయిత నీకున్నదా? ధైర్యం ఉందా? ఒకసారి గుర్తుపెట్టుకున్నా అన్న, కుమారుడు డేవిడ్, బిడ్డ ప్రియాంక ఎంగేజ్ సందర్భమందు ఆ ఘనమైన పెండిని గురించి చెప్పారు. ఎంగేజ్మెంట్లో ఆయన రాబోయే వరుడు, సార్వత్రిక సంఘం వధువు అని చెప్పారు. ఆ వధువైన సంఘము పవిత్రుడైన పరమాత్మతో చేరుకోవాలి అని అంటే మనము కూడా పవిత్రులము కావాలని చెప్పారు. మన స్వప్రయత్నం ద్వారా పవిత్రులము కాలేము, కానీ యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ఆ కృపచేత రక్షణ పొందిన వారి సముదాయమే సంఘం. ఆ సంఘమే కన్యక. ఆ కన్యకే పరమవరుణ్ణి వరిస్తుంది. ఆ పెండ్లే ఘనమైన పెండ్లి. ఆ పెండ్లికి ఇది ఏంటంటే ముంగుర్తు. దిస్ ఈజ్ అ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ హెవెన్లీ డివైన్ మ్యారేజ్. ఆ పరలోకపు పెండ్లికి ఇది ముంగుర్తు. ఇది నీడ పెండ్లి, అది నిజమైన పెండ్లి. నీకు ఏ పెండ్లి కావాలి నాన్న డేవిడ్? నీకు ఏ పెండ్లి కావాలి బిడ్డ? అది పెట్టుకొని కింద ఉంది చూడమ్మా. త్వరగా అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. దగ్గర పెట్టుకో. ఎవరితో కావాలి? త్వరగా లేట్ అయిపోతుంది, నాకు వేరే ప్రోగ్రాం ఉంది బిడ్డ. మీరు ఎవరు కాపీలు కొట్టించదండి. ఏ పెండ్లి కావాలి నీకు? మరి ఈ పెండ్లి ఎందుకు చేసుకుంటున్నావు? నువ్వు డాక్టర్ అని తెలుసు నాకు.
ఇప్పుడు డేవిడ్ ఏమంటాడు, ఆగు, ఇప్పుడు పేపర్ ఇక్కడికి వస్తుంది. ఏనానా నీకు ఏ పెండ్లి కావాలి? ఆగండి, త్వరగా చెప్పి, లేట్ అయిపోతుందమ్మా. డోంట్ వరీ, ఇది బాగా గుర్తుంటుంది నీకు, అందుకని చెప్తాను. ఏ పెండ్లి కావాలి నీకు? నిజమైన. అట్లయితే మరి ఇది ఎందుకు చేసుకుంటున్నా? ఇక్కడికి ఈ పెండ్లి, అక్కడికి ఆ పెండ్లి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ పెండ్లి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో ఆత్మీయమైన సంబంధం. ఇది భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా సంబంధం కదా నాన్న. ఇక్కడ ఉన్నంత వరకు ఈ పెండ్లి, అక్కడ పోయిన తర్వాత ఆ పెండ్లి. అది శాశ్వతం, ఇది తాత్కాలికం. ఇది నీడ పెండ్లి, అది నిజమైన పెండ్లి. ఇది మానవ పెండ్లి, అది మాధవుని పెండ్లి. కష్ట సుఖములతో కూడింది ఇది సంసార సాగరం. రేపు పెండ్లి అయిన తర్వాత దిగుతారు వీళ్ళిద్దరు. ఎక్కడ నాన్న? ఆగండి. అర్రే మీరు ఆగరే. ఎక్కడ దిగుతామంటే హుస్సేన్ సాగర్లో కాదు, సంసార మేమంతా దిగాం, అనుభవిస్తాం. ఏమన్నా సాగర్ అన్న కూడా సాగర్ అన్నే. మీకు అర్థమైంది కదండి. లోకంలో ఉన్నంత వరకు అన్నీ అనుభవించాలి మనం. ఆ నిత్యమైన పెండ్లో నిత్యానందం కదా నాన్న. అది శాశ్వతం. ఇది ఇది మీరు ఎందుకు చెప్తారండి? మిమ్మల్ని ఎవరిని అడగలేదు మేము, ఎందుకు కంగారు పెడతారు? కాపీలు కొట్టించద్దండి. ఏనానా? ఇది తాత్కాలికం కదండి. కాబట్టి ఆ పెళ్లిలో ఉంటాను నిశ్చయిత ఉందా? దగ్గర పెట్టుకో. యేసయ్య నీ పాపాలన్నీ సర్ఫ్తో కడిగాడా? ఆయన రక్తంతో కడిగాడు. వెరీ గుడ్, ఓకే. నువ్వు బిడ్డ రక్తంతో కడిగాడా? అచ్చా, రైట్. అర్థమైంది కదండి. యేసు రక్తముతో కడగబడిన వాళ్ళు, ప్రభునందు విశ్వాసం ఉంచి కృపచేత రక్షించబడిన వాళ్ళందరూ సంఘం. ఆ సంఘమే కన్యక. ఆ కన్యక పరమవరుడైన యేసు ప్రభును వరిస్తాం. అది మన యొక్క గమ్యస్థానం. ఓకే. ఈ పెళ్లిలో 4 స్టెప్పులు ఉంటాయి, 4 స్టెప్స్. మొదటి స్టెప్ ఎంగేజ్మెంట్. మొదటి స్టెప్ ఏంటండి? రెండవ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దేనికోసం సిద్ధపడతారు నాన్న? త్వరగా పెళ్లి కోసం సూటు బూటు కదా నాన్న. ఓ బట్టలు, తర్వాత వెడ్డింగ్ కార్డ్స్, ఇంటికి కలర్లు. 10 ఏళ్ళు కాదమ్మ, ఏ వైట్ వాష్ చేసి ఉంటారు, ఆ రోజు చేస్తారు కదండి. అన్నీ సిద్ధపడతారు కదండి. సెకండ్ స్టెప్. మూడవ స్టెప్ ఏంటంటే కన్యాదానం. దాన్నే ప్రజెంటేషన్ అంట. ఆ పెళ్లి సందర్భమందు పాస్టర్ గారు అంటారు, బిడ్డ తండ్రి ఎవరండి, బిడ్డ గారు తండ్రి ఎవరండి అని అడుగుతారు కదా. మేము సామాన్యంగా అడగంలేండి, సామాన్యంగా అడుగుతారు లోకంలో కదా. ఎవరా రండి బాబు రండి, చెయ్యి తీసుకుని వచ్చి ఆడబెడతారు నాయన, చేతులు పెడతారా? అంటే నా బిడ్డను నీకు అర్పిస్తున్నా, ప్రధానము అంటే సమర్పిస్తున్నా నా బిడ్డను నీకు. కన్యా దానం, నా బిడ్డ నీకు దానం చేస్తున్నాను నాన్న. మీకు అర్థమైంది కదండి. ఆ రీతిగా మూడవ మెట్లు పెళ్లిలో వాళ్ళు వచ్చి నీకు ఇస్తే, ఆ రోజు నుంచి నీ సొత్త, ఈ రోజు నుంచి నీ సొత్త. ఆగండి, ఎవరు మాట్లాడకండి, త్వరగా అయిపోయింది. ఆ రోజు నుంచి దగ్గర పెట్టుకోమ్మా నాన్న, కొంచెం చూడమ్మా, ఆన్ చేసి. రైట్. ఆ రోజు నుంచి. అట్లయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎందుకు వచ్చావా కదా. చెప్తాను, డోంట్ వరీ కదా నాన్న. ఆ రోజు ఫుల్ పేమెంట్, ఈరోజు హాఫ్ పేమెంట్ లేదు, ఈరోజు అడ్వాన్స్ అగ్రిమెంట్. ఓకే. ఈరోజు ఏంటన్నా అగ్రిమెంట్. అదే శబ్దం రావట్లేదు ఎందుకు, కొంచెం దగ్గర పెట్టుకోమ్మా, ప్యారలల్గా పెట్టుకో. అగ్రిమెంట్. ఈరోజు అగ్రిమెంట్, అంతేగాని ఫుల్ పేమెంట్. ఆ రోజు రిజిస్ట్రేషన్, ఈరోజు అడ్వాన్స్ ఇచ్చి ఏం చేస్తావు? అగ్రిమెంట్లో ఎంటర్ అవుతావు నాన్న. ఈరోజు ఎందులో ఎంటర్ అవుతావు? అగ్రిమెంట్. అది ఆ అగ్రిమెంట్ ఏమంటే ఎంగేజ్ అంటారు కదా. ఎంగేజ్ అంటే అర్థం ఏంటి? నేను ఆయా సందర్భాల్లో ఊర్లు తిరుగుతుంటాను కాబట్టి
ఒక బస్ స్టాండ్కి వెళ్ళి ఒక ట్యాక్సీ ఏమన్నా ఉందా అని అడిగితే, సార్ అరే 10 ఉన్నాయా, లేదు సార్, ఏమైంది, ఎంగేజ్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వటానికి వీలు లేదు, అది అర్థం. కాబట్టి ఈరోజు కూడా ఏంటినంటే నువ్వు అడ్వాన్స్ ఇచ్చి ఎంగేజ్ చేసుకుంటావు. ఎవరిని? త్వరగా లేట్ అయిపోతుంది నాన్న. ప్రియాంక. ఎవరిని? ప్రియాంకని కదమ్మా. నువ్వు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ అయిన తర్వాత ఎంగేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి చేయడానికి లేదు. అర్థమైంది కదా? ఈ దినాలు బోల్డ్ రకాలు ఉన్నాయిలే, వద్దులే. కానీ కరెక్ట్గా అయితే మాత్రం అగ్రిమెంట్ అయిపోయిందండి, ల్యాండ్ అడ్వాన్స్ ఇచ్చాడండి, మళ్ళీ ఎట్లా అమ్ముతానండి నేను? అర్థమైందా? రైట్, ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పు. అర్రే వాళ్ళు ఎవరో బలి చెప్తున్నారు, వాళ్ళకు కూడా అగ్రిమెంట్ చేయాలేమో. చెప్పు నాన్న, అయిపోయింది చెప్పు. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏంది? అగ్రిమెంట్. రైట్, దాన్ని మనం ఎంగేజ్మెంట్ అంటాం కదా నాన్న. ఓకే, రైట్, మీకు అర్థమైంది కదండి. అందుకని 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ ఎంత చక్కగా ఉందో చూడండి. బైబిల్ మీకు ఏ ప్రశ్నకు ఏ జవాబు కావాలనో బైబిల్లో ఉంది. మీరేం కంగారు పడిన అవసరం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే నా అనుభవం ఇది. మా గ్రంథాల్లో మేము పొందలేదు ఇటువంటి దాన్ని. ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఉపనిషత్తులు, ఇతిహాసములు, పురాణాల్లో ఎక్కడా లేదు ఇటువంటిది. ఉన్నాయి కానీ ప్రస్తావనలు ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన గ్రంథం ఎక్కడ ముట్టినా జీవమే. అందుకే యేసుని నమ్ముకున్నా, లేకపోతే నేను నమ్ముకునేవాడిని కాదు. మా చిత్తూరు జిల్లా, తిరుపతి ప్రాంతం, మదనపల్లి. ఎందుకు చెప్తున్నానంటే యేసే నన్ను మార్చాడు కాబట్టి చెప్తున్నా. మీరు ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరించకపోతే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకో. ఏమని? నా పుణ్యము కాదు యేసు, నీ పుణ్యం. దాన్నే కృప అంటారు. కృప చేత రక్షణ. ఇది మన వల్ల కలిగింది, ఎవడు అతిశయించిన అవసరం లేదు. పుణ్యానికి వచ్చింది రక్షణ, అంతే. ఆ రక్షణ 1971 సంవత్సరం మే మాసం 27వ తారీఖున నా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఓకే, చదవండి, ఒక్కరు చదవండి. మీరు చదవలేరేమో, నేను చదువుతాను, మీరేం కంగారు పడకండి. చూడండి ప్రియులారా, 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనము నేను చదువుతాను, మీకు అర్థమయ్యేటట్టుగా నేను చదువుతాను. చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఎంత చక్కని మాట చూడండి. నాన్న కూర్చోండి కొడుక, కొద్దిగా ఒకసారి పెట్టుకో. కాబట్టి గుర్తు చూడండి, అక్కడే ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ఏం చేశాను? ప్రదానం చేసిన. కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు, ఒకే పెండ్లది. ఇక్కడ భూలోకంలో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా కన్యకలు ఉన్నారు, చాలామంది పురుషులు ఉన్నారు. నాకు పెళ్ళయింది, మీకు పెళ్ళయింది, ఇక్కడ మగవాళ్ళకి అందరికీ పెళ్ళయింది కదండి. లోకంలో కోట్ల జనాంగానికి పెళ్ళయింది. మిమ్మును అంటే ప్లూరాలిటీ, బహువచనం. మనల్ని అనగా యేసు ప్రభుని ఎవరైతే నమ్మారో వాళ్ళందరినీ కూడా కన్యకనుగా, ఒకే కన్యక. ఎవరండి? సంఘం. ఆ సంఘముగా ఆ పురుషునికి ఏం చేశాను? ఎంగేజ్ చేసిన. అర్థమైంది కదండి. కాబట్టి ఆ ఎంగేజ్మెంట్లో ఏం చేస్తా? అడ్వాన్స్ ఇస్తామా లేదా అన్నగారు? ఊరికైనా అగ్రిమెంట్ చేస్తారా? ఏం చేస్తారు? అడ్వాన్స్. దాన్ని మనం ఏమంటాము? బయానా అంటాం కదా. బయానా అంటాం. ఇరువురికి ఒక భూమి విషయంలో, ఒక పశు విషయంలో, ఒక కోడి విషయంలో సరైనటువంటి అవగాహన, సమ్మతి కలిగినప్పుడు ఏమిస్తావు? అడ్వాన్స్. ఏమిస్తావు బాబు? అడ్వాన్స్. మళ్ళీ ఇస్తా. అట్లయితే మళ్ళనే చేసుకుందాము అగ్రిమెంట్. ఇప్పుడు లేదు. కాబట్టి నువ్వేమైనా తెచ్చావు నాన్న అడ్వాన్స్గా? అమ్మ మీరు కాపీలు కొట్టి చుట్టూ తల్లి. ఆయన చెప్పాలి, ఈస్ అన్ ఇంజనీర్, నో డౌట్.
నాకంటే ఆయనకి 100 రెట్లు వచ్చు, నాకేం రాదు. నేను వ్యవసాయదారుణ్ణి, ఐఎమ్ అగ్రికల్చరిస్ట్. చెప్పు, నా త్వరగా అయిపోయింది. ఇప్పుడు తెచ్చావా ఏమన్నా? ఓకే, రింగు తెచ్చాడంట. అందరి సమక్షంలో దేవుని ఎదుట అదిగో ఈ రింగు పెట్టి ఎందులో ప్రవేశిస్తున్నావు? అగ్రిమెంట్, ఒప్పందం, ఒడంబడిక. దాన్ని మనము ఎంగేజ్మెంట్ అంటాం. ఓకే, కాబట్టి ప్రియులారా, నేను కూడా 1971 సంవత్సరం మే నెల 27వ తారీఖున ఎంగేజ్ అయిపోయినా. కానీ సుమారుగా 49 సంవత్సరాల వరకు పైన అయింది, కానీ ఇంకా పెళ్లి కాలే. ఎవరితో? ఆయనతో పెళ్లి కాబట్టి అడిగి వెళ్ళిపోవాలా నేను. కానీ సంఘంలో చేరాను, సార్వత్రిక సంఘం కన్యకలో చేరాను. ఇప్పుడు ఏమవుతున్నా అని చెప్పిన సెకండ్ స్టెప్లో ఉన్నా. ఏంటండి సెకండ్ స్టెప్? ప్రిపరేషన్. అంటే ఏమి? పెళ్లి కూతుర్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారో మీకు అందరికీ తెలుసు కదండి. ప్రత్యేకంగా ఎప్పుడు ఇంకా 2 గంటలకో గంటకో పెండ్లి అయితే ఆ ముఖమంతా ఉబ్బుతుంది. నీకు కాదు అది బిడ్డ, అప్పుడే అడగాదు. కానీ ఎందుకు ఉబ్బుతుంది చెప్పండి? బ్యూటీ పార్లర్లకు వెళుతూ ఉబ్బేటట్టుగా చేస్తా. ఎక్కడ లేని వెంట్రుకలు వస్తాయి, ఎక్కడ లేని రంగు వస్తుంది ఆ రోజు కదండి. ఎందుకు? బ్యూటిఫుల్గా ఉండాలని వాళ్ళు ఏం చేస్తారు? అలంకరిస్తారు. మన జీవితంలో కూడా మన దగ్గర నుండి కంపు పోవాలి. ఏమిటి? స్వార్థం పోవాలి, గర్వం పోవాలి, వేషధారణ పోవాలి, యుక్తి పోవాలి. మన జీవితంలో రక్షకుని అంగీకరించాం, కానీ ఆ గుణాలు ఇంకా మారలే. అందుకనే భార్యాభర్తలు కొట్టాడుకుంటే నువ్వు గొప్ప నేను గొప్పరా, అరే మీ కాందాన్ని అటువంటిదిరా, మీ కాందాన్ని అటువంటిదిరా, బుద్ధి లేక నేను పెళ్లి చేసుకున్నానురా, ఇది చేసిందో నా బట్టతలోడే. మళ్ళా మామిదిక వస్తుంది. మధ్యవర్తులు వస్తారు కదండి, వాడే తెచ్చింది ఈ ప్రపోజల్ అంటారా అయ్యగారా? అబ్బోబ్బోబ్బో. అందుకని ఈ దినాల్లో నాకు విసుగొచ్చి, బాబు మీరందరూ కొబ్బరికాయలు తీసుకురండి, కొబ్బరికాయలు తీసుకొస్తే నేను కొట్టిస్తా. కొబ్బరికాయ పుచ్చిపోయి ఉంటే, కుళ్ళిపోయి ఉంటే దానికి నేను బాధ్యుని కాదు. మీకు అర్థమైందంటే? కాబట్టి అనవసరంగా ఒక పెళ్లిలో ఇంటర్ఫియర్ కావద్దండి. ఈ దినాల్లో కొద్దిమంది ఊరుకని పైసలు వస్తాయేమో నాకు తెలియదు, అందుకని కొద్దిమంది ఏం చేస్తారంటే బేరగాళ్ళు ఉంటారు. బేరగాళ్ళు మ్యాట్రిమోనియల్ అఫైర్స్ ఉంటాయి చూడండి. తప్పు అని అంటంలే నేను, వాళ్ళకేం తెలుసు పాపం. వాళ్ళు ఇచ్చినట్టు బయోడేటాను బట్టి వాళ్ళు చెప్తారు, అంతేగాని వాళ్ళ హృదయంలో ఉండేది ఎవరు తెలుసు? నీకు తెలుసా ప్రియాంక హృదయంలో ఏముందో? ఏనానా రేపు కొట్లాడేటప్పుడు ఏమంటున్నావు? చిన్న గోలి వేస్తా అంటది కదా. నువ్వేం చేస్తావు? చిన్నగా పెడతాను ఒక టెక్నిక్ అంటావు నువ్వు. ఇవాళ ఆయన ఇంజనీర్. ఇట్లా వస్తాయి కదా నాన్న. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ పెళ్ళిళ్ళు భూ సంబంధమైనవి, అది పర సంబంధమైంది. కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డను మనందరి సమక్షంలో నేను ఇష్టపడేటువంటి, సమ్మతించేటువంటి ఆమె అని అగ్రిమెంట్లో ఎంటర్ అవటానికి ముందుగా వారి సమ్మతిని తెలియజేసి అగ్రిమెంట్లో ఎంటర్ అవుతారు కదండి. ఆ అగ్రిమెంట్లో అప్పుడు ఏదన్నా వస్తువు పెడతారు, డబ్బు ఇస్తారు. ఇప్పుడు ఆయనకు వస్తువు పెట్టి ఈమె నా సొత్తు అని ఎంగేజ్మెంట్లోకి వెళ్తావు. అగ్రిమెంట్ కదా నాన్న. అగ్రిమెంట్ అయిన వెంటనే బిల్డింగ్ కడతావా ప్లాట్లో? త్వరగా చెప్పు. డబ్బు గిబ్బు అంత సమకూర్చుకోవాలి కదా మొత్తం. ఆ తర్వాత ఎప్పుడది రిజిస్ట్రేషన్కి పోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఏమంటారు? పెండ్లి అంట. ఇప్పుడేంటి నాన్న? అగ్రి, రైట్? ఓకే. ఫస్ట్ స్టెప్ అగ్రిమెంట్, సెకండ్ స్టెప్ ప్రిపరేషన్, థర్డ్ స్టెప్ ప్రజెంటేషన్, ఫోర్త్ స్టెప్ రిసెప్షన్ లేక డిస్ప్లే కదా నాన్న. 4 స్టెప్స్. అది పెండ్. ఓకే. ఆ పెండ్లో మొదటి మెట్. రెడీయా? ఏం బిడ్డ నువ్వు రెడీనా? త్వరగా లేకండి, వీళ్ళిద్దరు లెగుస్తారు. ఆ కుర్చీలు కొంచెం వెనక్కి పెట్టు నాన్న. ఎవరన్నా ఒకరు ఆ కుర్చీలు కొంచెం వెనక్కి పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వస్తారు బిడ్డలిద్దరు. బాబాయ్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా? బాబాయ్ పిన్ని కానీ ఎవరన్నా వచ్చారా? అమ్మ మీరు కొంచెం కుర్చీ బాబు కుర్చీ ఒక్కరు ఎవరైనా ఒక్కరు
అమ్మ పర్లేదులేమ్మా, మీరు ఉంటే కూడా చాలు. ఆ కుర్చీలో కూర్చోదు కదా, ఇక్కడ బాబు ఇక్కడ ఆడ కూర్చోమ్మా. అదిగో వాళ్ళు కూడా ఎక్కడైనా దాని కూర్చొని వెళ్ళాడా? తీసుకున్నా, అది వెరీ గుడ్. దగ్గర పెట్టుకోండి అమ్మా, దగ్గర పెట్టుకో నాన్న, టైం అయిపోతుందమ్మా. ఓకే, నీ పేరేం పేరమ్మా? డేవిడ్ బెంజమిన్. నీకు హెల్త్ బాగుందా? ఓకే, అంతా ఓకే. నో ప్రాబ్లం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీకు అందరికీ తెలుసు ఎందుకు మేము హెల్త్ బాగుందా అని అడుగుతాం కదమ్మా, అడిగి తీరాల్సిందే. ఓకే, ఎవ్రీథింగ్ నీకు జాబ్ ఉంది కదా నాన్న? ఉందా? పైసా బాగా వస్తుందా? పోషించగలవా? నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఏసయ్య నీ పాపాలన్నీ కూడా నీళ్లతో కడిగేశాడా? రక్తంతో కడిగిన. ముందుగా చెప్పావా? ఏదో పేపర్ లీక్అవుట్ చేసినట్టుంది బిడ్డ. రైట్, వెరీ గుడ్. ఏసయ్య నీ పాపాలు క్షమించాడని ఉందా? ఆ పెళ్లిలో ఉంటావా? ఖచ్చితంగా ఉంటాను. తప్పకుండా ఉంటా. ఖచ్చితంగా. ఆ పెళ్లిలో నీ పార్టీ పెళ్లి కూతురు పార్టీయా, పెళ్లి కొడుకు పార్టీనా? ఆ పెళ్లిలో బాగా గమనించండి, మీరు మంచిగా చెప్తాడు బాబు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. మళ్ళా సార్, ఇప్పుడు ఈ కాబోయే పెళ్లిలో నువ్వెవరు? పెళ్లి కొడుకు. ఆమె ఎవరో? పెళ్లి కూతురు. ఆ పెళ్లిలో నీవు పెళ్లి కూతురుగా ఉంటావా? పెళ్లి కూతురుగా ఉంటాను. పెళ్లి కూతురుగా ఉంటాను. పెళ్లి కొడుకు ఎవరు? యేసుప్రభు. వెరీ గుడ్, అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. ఏడ దొరుకుతావేమో అనుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్. ఆయమని అడగనవసరంలే, దెబ్బ 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 చెప్పేస్తుంది. ఎందుకంటే ఎల్కేజీ వాళ్ళు చెప్తారు చూడు, ఎక్కాలి అట్లా. నువ్వు ఉంటావు ఆ పెళ్లిలో? ఉంటాను అంకుల్. నీ పార్టీ ఏంటి? పెళ్లి కూతురు పార్టీయా, పెళ్లి కొడుకు పార్టీ? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు పార్టీయా? నీ హెల్త్ బాగుందమ్మా? బాగున్నాను. మంచిగా ఉందా? నో ప్రాబ్లం. మరి డేవిడ్ నీకు ఇష్టమేనా? దగ్గర పెట్టుకోమ్మా. ఇష్టమే. కొంచెం ఇష్టమా, పూర్తి ఇష్టమా? పూర్తిగానే ఇష్టం. పూర్తిగానే. ఎన్నిసార్లు మాట్లాడినావు ఫోన్లో? చెప్పు బిడ్డ, అదేముందమ్మా, తప్పేం లేదురా. తెలుసుకోకుండా ఊరు కళ్ళు మూసుకుంటే బాగుండదు. రోజు మాట. దగ్గర. రోజు మాట. వెరీ గుడ్. ఎన్నిసార్లు మాట్లాడతాను నన్ను రోజు? రోజుకు 4-5 సార్లు వాడండి. అదేలే, మనసు వచ్చినప్పుడు అంతా మాట్లాడతాను అని చెప్పి. ఓకే, గుడ్, ఆల్ రైట్. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇష్టపడుతున్నారు. ఇది ఒత్తిడేమీ కాదు. ఏమన్నా కట్నాల కానుకలు గుంజేది ఏమన్నా ఉందా? లేదంటే వాళ్ళు ఇస్తే సంతోషంగా తీసుకో కదా నాన్న. కానీ డిమాండ్ ఏం లేదు కదా. అక్కడ ఉంటుంది ఆంధ్ర ఏరియాలో డిమాండ్ చేసి చంపుతారు ఎన్ని కోట్లు అని. కానీ తెలంగాణ అట్లా దేవుని దయ వలన అట్లాడి సామాన్యంగా ఉండలే. లేక ఆ రోగం వీళ్ళు కంటించుంటే మనమేం చేయలేం. కొద్దిమంది ఉన్నారులేండి కదా నాన్న. ఇష్టపూర్వకం చేసుకుంటున్నావు. కడపటి వరకు ప్రేమిస్తావా? కడపటి వరకు నో డౌట్ కదా. అమ్మ నాన్న ఎంతో, మీ అత్త మామ కూడా అంతే కదా నాన్న. ఓకే, ఇప్పుడు మనందరి సమక్షంలో వాళ్ళిద్దరి యొక్క సమ్మతిని తెలియజేశారు. నీకు ఇష్టమేనా? కొంచెం ఇష్టమా, ఎక్కువ ఇష్టం? పూర్తిగా ఇష్టమేనా? అభ్యంతరం ఏం లేదు, సమస్య ఏం లేదు. అంతా తెలుసా? వాళ్ళ చరిత్ర అంతా తెలుసు కదా. పోయి ఊరు గీరు అన్నీ చూసినారా? రైట్, చూశారంట, అంతా తెలుసుకున్నారంట. అట్లే మీరు కూడా తెలుసుకున్నారా వీళ్ళ గురించి నాన్న? వీళ్ళది ఏ ఊరు? ఏ ఊరు? అయితే నీకు సంగారెడ్డి తెలుసు అంతే. జహీరాబాద్ అంటున్నారు. అట్లానా? సరే, ఓకే నాన్న. అవన్నీ ఏముండవు మనకు, దేవుని బిడ్డలం కదా నాన్న. రైట్. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా సమ్మతించినారు. అటువైపు అమ్మ, మీకు తల్లి మీకు కూడా ఇష్టమేనా? ఒక్కసారి చెప్పమ్మా. ఇష్టమే కదా. పూర్తిగా ఇష్టమా? మొదటిసారి చూస్తున్నావా? ఇంతకు ముందు కూడా చూశారు కదమ్మా. ఓకే, పెద్దోళ్ళు చూసే సమ్మతించినట్లుగా ఉన్నారు. రైట్, సంతోషం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇరువురు కూడా సమ్మతించినారు. ఇరుపక్షంలో తల్లిదండ్రులు కూడా సమ్మతించినారు. మనకు కూడా సమ్మతే. ఆ కారణం చేత ఈరోజు వారి సమ్మతిని తెలియచేయటానికి ఇరుపక్షముల వారు కూడా ఆనవాలుగా, గుర్తుగా, అడ్వాన్స్గా అర్నెస్ట్ మనీ
బయానాగా ఉంగరాలు పెట్టుకుంటున్నారు. అప్పుడే బట్టలు మార్చుకున్నారు, లేకుంటే మళ్ళీ 45 మినిట్స్ అవుతుంది. బట్టలు మార్చుకున్నారు లోకరీతిగా. ఇప్పుడు ఒక బంగారు రింగు తీసుకొచ్చి పెడతావు నాన్న. బంగారు ఎందుకంటే అది శాశ్వతం, అది పవిత్రతకు, అది దేవునికి, అది స్థిరమైనటువంటి గుర్తుకు బంగారు వాడతారు. అందుకని దేవుని సాక్షి ఒక్కటే మాట, బంగారు దేవునికి గుర్తు. అందుకని దేవుని సాక్షిగా నేను ఆమెను భవిష్యత్తులో పరిణయమాడతాను, కావున నిశ్చయం చేసుకోవడానికి ఆనవాలుగా ఒక వస్తువు పెడుతున్నానని ఆమె పెడితే, ఆమె ఏం చేస్తుందంటే, ఆయన పెడితే ఆమె ఏం చేస్తుందంటే, నాకు కూడా ఇష్టమే బాబు అని తన ఇష్టాన్ని తెలియచేట ఆమె కూడా ఒక రింగు మార్పిడి చేస్తుంది. అది ఎంగేజ్మెంట్. రైట్? ఓకే, దగ్గర రా నాన్న. అమ్మ, ఆ రింగ్ ఉందా తల్లి? ఓకే, మీరు అట్లా పెట్టుకోండి. వాళ్ళు తొడిగిన తర్వాత మళ్ళీ మీరు, సరేనా? మా ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు పరమవరుని పవిత్రమైనటువంటి నామమున, ప్రశస్తమైనటువంటి నామమున, ప్రియమైనటువంటి కుమారుడు డేవిడ్ బెంజమిన్, ప్రియమైనటువంటి కుమార్తె ప్రియాంక ఎంగేజ్మెంట్ సందర్భములో వారిరువురి యొక్క సమ్మతిని తెలియచేయటానికి ఆనవాలుగా తీసుకుని వచ్చినటువంటి వస్తువుల కొరకై స్తోత్రాలు, తదితరమైనటువంటి వాటి కొరకై స్తోత్రాలు. ఈ యొక్క బంగారు రింగులు మార్చుకొనుట ద్వారా వారి సమ్మతిని వారు వెలిబుచ్చుచుండగా నీ సన్నిధిలో అందరి సమక్షంలో దీనిని స్థిరపరచుము, దీనిని బలపరచుము. రాబో దినముల కొరకై వారు సిద్ధపడినట్లుగా చేయుము. పరమవరుడైన యేసు ప్రభువును వరించుటకు వధువైన సంఘములో వారు కూడా అంగములుగా అలంకరించబడినట్లుగా చేయమని, ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఎవరైనా సరే ఇంకా మతములో ఉంటే మార్గమైన యేసును పాపములు ఒప్పుకొనుట ద్వారా, యేసు రక్తం యొక్క కడుగుదలను కోరుట ద్వారా, ఆయనను రక్షకుడుగా అంగీకరించుట ద్వారా వారును సార్వత్రిక సంఘములో కృపచేత చేరునట్టు, రక్షింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవుని కార్యమును జరిగించుమని యేసు నామమున స్తోత్రములతో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు రైట్ హ్యాండ్ కూర్చో తల్లి, కూర్చో, పర్లేదు, కూర్చో. అది ఇది అవసరం లేదు, నీ పని అయిపోయింది. రైట్ నాన్న, నీ చెయ్యి కనపడకూడదు, వాళ్ళకి కనపడాలంటే ఇట్లా నీది డౌన్ ఉండాలి చెయ్యి. లెఫ్ట్ హ్యాండ్ మస్ట్ బి డౌన్. ఇది పైకి రావాలమ్మా, అట్లా 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 పెట్టు. నీ చిన్న పట్టుకో, చిన్న రింగ్ ఫింగర్ పెట్టుకో, అది లిటిల్ ఫింగర్ పట్టుకో, లిటిల్ ఫింగర్ పెట్టుకో. ఈ యొక్క రింగు ఆడ కనపడాలి, వాళ్ళకి కనపడాలి. నీ చెయ్యి కనపడకూడదు, రింగ్ కనపడాలి. ఇంకా ఎవరైనా ఉన్నారో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పి ప్రార్థన చెప్పించేస్తాను. అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పరా. నీరింగ్ 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 అది అవసరం లే. నాన్న రమేష్, వచ్చిన ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, ప్రత్యేకంగా ఈ యొక్క దినమున మరి నీ యొక్క చిత్తానుసారముగా డేవిడ్ బెంజమిన్ను, ప్రియాంకను ప్రభా ఈ యొక్క ఎంగేజ్మెంట్లో కలపడానికి మీ యొక్క చిత్తమైంటుండగా నీ యొక్క దాసుని ద్వారా ఇవ్వంటి వాక్యాలను బట్టి మీ కొందనాలు ప్రభా. ఈ విధంగా ఇరు పక్షాలను సిద్ధపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. వారు మరి భయాన రూపకంగా ప్రభా ఇరువురు నా దేవ ఒకరి
తరఫు నుంచి ఇంకొకరు తరి ప్రభా మరి ఈ యొక్క రింగులు మార్చుకొని చుండగా మీ యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండండి. ఈ యొక్క చిహ్నము తరి ప్రభా మరి వారి యొక్క జీవితంలో తరి ప్రభా వారికి జ్ఞాపకం చేసడానికి ఉండడానికి మీరే కృప చూపించవలసి ప్రార్థన చేస్తున్నాము. ఈ విధంగా మీ యొక్క రక్త ప్రోషణ కిందకి వారి ఇరువుని తీసుకొస్తున్నాము. నా దేవా మరి వివాహాన్నితో కూడా ప్రిపరేషన్ చేసుకోవడానికి కావాల్సిన కృపను మెండుగా అనుగ్రహించమని, ఇంకో పర్యాయం నా దేవా మమ్మల్ని అందరినీ మీ యొక్క మెండి ఆశీర్వాదంతో ఆశ్రయించమని రక్షకుడి మోచకుడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే, సరే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇంకా ఏమైనా ఉన్నాయా బాబు? ఓకే, థ్యాంక్ యూ. ఓ పైన పెట్టి లాగమ్మా, పైన లాగేసాయమ్మా, సరిపోతుంది. ఆ పువ్వు పట్టుకొని లాగా సరిపోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. అంతే, తీసేయి. అది ముందుగా పెట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అందుకే అడిగాను నేను ఏమన్నా ఉన్నాయా అని. ఈమెకి ఒకటి ఇవ్వు, నువ్వు ఒకటి పట్టుకో. ఓకే, ఈ పువ్వు, ఈ పూల దండ ఎందుకు తెలుసా అండి? పెద్దవాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు. ఆ యొక్క వలయం ఏంటంటే, ఈ రోజు నుంచి నువ్వు నా వలయంలోనే ఉండాలి, వేరే వలయానికి వెళ్ళకూడదు. అది మొదటిది. రెండవది ఏంటంటే, పూలు రంగురంగులు అంటే ఏమి, అందంగా ఉండాలి ఇదన్నమాట. అందుకోసం పూల వలె అందంగా ఉండాలని ఆయన కోరేది. మూడవది, ఈ పూల్లో వాసన ఉందో లేదో నాకు డౌట్, కానీ ఎందుకంటే వాస్తవికంగా పూల్లో ఏముంటుందండి? వాసన. నీ జీవితం నాకు పరిమళ వాసనగా ఉండాలి, దేవుని వాక్యం కదా నాన్న అని ఆయన ఆశిస్తూ పూలదండతో అలంకరిస్తున్నాడు. ఆమె ఏమంటుంది, నువ్వేమో నా దగ్గర కోరుతున్నావు, మరి నేను కూడా నీ దగ్గర కోరద్దేమే, నువ్వు కూడా నా వలయంలో ఉండాలి, వేరే వలయానికి పోకూడదు బాబు అని ఆమె కూడా ఏం చేస్తుందండి? ఆ పూలమాల ధరింప చేస్తుంది. అర్థమవుతుందా అండి? అది దాని అర్థం. ఏదో సింగారం బంగారం కాదు. చాలామంది దాని గ్రహింపులు ఆధ్యాత్మిక తెలియకపోవచ్చు, ఆచారితగా వేసుకుంటుంటారు. రైట్, ఇప్పుడు ఫస్ట్ డేవిడ్ ధరింపజేస్తాడు. అట్లా పట్టుకొని పుట్ రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్. హోల్డ్ ఇట్ నానా, అది హోల్డ్. రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్. అట్లా, అది ఆడ పెళ్లి చూసినట్టు లేదే నువ్వు. ఇప్పుడు నువ్వు ఏ బిడ్డ, ఇప్పుడు చూడండి, మనం చెప్పకముందే ఆమె డౌన్ అప్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ అప్పురా. ఓకే, రైట్. ఇంకేమన్నా ఉందా? రైట్, ఓకే అమ్మా, అందరూ లేకండి, మనం కడపటి ప్రార్థనతో ముగించుకుందాం. మీకు ఎవరికైనా ఎలాంటి ధర్మ సందేహాలు దేవుని విషయంలో ఉంటే మీరు ఒక 5-10 minutes టైం ఇస్తాం, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా
పైకి ఆహ్వానిస్తాం. అప్పుడు మీరు రావచ్చు, మీరు కంగ్రాచులేషన్స్ చెప్పచ్చు. అర్థమైంది కదండి. కానీ ఒక్కొక్కరు గంట సేపు ఫోటోలు తీసుకోవద్దండి. రావండి, టకటక వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వలోక సృష్టికర్త, పాపుల రక్షక, నమ్మిన వారికి రక్షకుడు మాత్రమే కాకుండా పరలోకపు భర్తగా, వరుడుగా, వధువైన సంఘమును వరించడానికి ఈ లోకమునకు రెండవసారి రానయ్యున్నటువంటి దేవా, ఆ ఘనమైనటువంటి వివాహమునకు ముంగుర్తుగా భూలోకములో మానవుల యొక్క జీవితాలలో స్త్రీ పురుషుల మధ్యలో ఈ వివాహ వ్యవస్థను ఛాయాపూర్వకంగా కొనసాగింప చేయుచున్నవాడా, యేసు నామమున స్తోత్రములతో నీ పాదములు చెంతకొస్తున్నాము. నీ దాసుడు బెంజమిన్ పురుషోత్తమ్ గారి కుమారుడు డేవిడ్ కొరకై స్తోత్రాలు. నీ దాసుడు చంద్రశేఖర్ గారి కుమార్తె ప్రియాంక కొరకై స్తోత్రాలు. ఇరుపక్షముల తల్లిదండ్రులకు ఇచ్చిన విశ్వాసము కొరకు వందనములు. దేవా, ఈ లోకంలో మేము పరదేశులము, యాత్రికులం. బ్రతికిన కొద్ది కాలం నీ కొరకు, నీ మహిమ కొరకు బ్రతకాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. వరుడైన యేసు ప్రభు వచ్చినప్పుడు వరుడైన యేసు ప్రభువును వరించి వధువు సంఘములో ఘనమైన పెళ్లిలో పాలు పంపులు పొందాలి. నిత్యానందములో ఉండాలి. ఆ రీతిగా ఈ బిడ్డలు రాబో దినములలో ఉండునట్లుగా తండ్రి ఆత్మీయ కార్యమును జరిగించినందులకై, పరిశుద్ధాత్మ దేవుని కార్యమును జరిగించినందులకై స్తోత్రాలు. ఇరుపక్షముల ప్రియులకు ఈ యవనస్తుల విషయంలో అనుగ్రహించిన సమ్మతి కొరకై స్తోత్రాలు. వారి సమ్మతిని తెలియచేయచ్చు మొదటి మెట్టు అయినటువంటి ఎంగేజ్మెంట్లోనికి ఇలాగున ప్రవేశించేటువంటి ధన్యత ఇచ్చినందులకై స్తోత్రాలు. ఈ ఒడంబడికలోనికి ప్రవేశించి ఉండగా భవిష్యత్ అంతట్లో ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా వారు సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కార్యమును వారిలో జరిగించము తండ్రి. ఆ వివాహ దినము కొరకై వారిని ఆయత్తపరచము. కలత లేకుండా, కలవరం లేకుండా చేయము. సిద్ధపాటు పనులన్నిటిలో వారికి కావలసిన సహాయాన్ని కూడా మీరు దయచేయము. వారి విశ్వాసమును అభివృద్ధిపరచము. వారిని ఆధ్యాత్మికంగా సమీపస్తులుగా చేయము, పవిత్రులుగా చేయము. నీ సంకల్పమును నెరవేర్చుకొనము. వచ్చిన వారందరి కొరకు రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, నెలవరులు, సహపాఠి ఉద్యోగస్తులు అందరి కొరకై హృదయమార పూజించి ఆరాధిస్తూ ఎంగేజ్మెంట్లో ప్రవేశించిన యవనస్తులను మీ ప్రేమగల హస్తములకు అప్పగిస్తూ మీ దీవెనలు కోరుచు డేవిడ్ తల్లి తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి ఆరోగ్యాలు మీ అదుపులో ఉంచుకొని కృపలో బలవంతులుగా చేయమని యేసు నామమున స్తోత్రములతో వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి యొక్క తోడు మనకందరికీ సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఎంగేజ్మెంట్లో ప్రవేశించినటువంటి డేవిడ్తోనూ ప్రియాంకతోనూ ఉండి రాబోదనముల్లో తన సంకల్పమును నెరవేర్చుకొనును గాక. ఆమెన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ఇరుపక్షముల వారు మీకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని ఎంగేజ్మెంట్ నిమిత్తమై మీరు మన్నించి ఎంతో ప్రయాసతో, ప్రేమతో ఎంగేజ్మెంట్కు వచ్చినందులకు మొదటిదిగా దేవుణ్ణి స్తుతిస్తూ, రెండవదిగా మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో వారి కొరకు అనగా వివాహం కొరకు ప్రార్థించండి. మీ కొరకు విందు కూడా సిద్ధంగా ఉంది. భోంచేసుకొని వెళ్ళండి. జాగ్రత్త, ఎందుకంటే కోవిడ్ దినాలు ఇవి. ఎవరిలో ఏముందో తెలియదు, మనకేం తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా
వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఇప్పుడు వీరిరువురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇటురా నాన్న, నువ్వు ఇటురా బిడ్డ, ఇది తీసేయండి నాన్న, కొంచెం కింద ఇది తీసేయమ్మా. In case you want to come and greet them, you can come and greet. నేను కూడా ఉండాలనా? ఆ బైబిల్ బాబు. Check. సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలు పయనించుడి, ప్రభు యేసు సేవలు పయనించుడి. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య
పరివారం పరిచర్య కంకితం, కుటుంబ పరివారం పరిచర్య కంకితం, వైవాహిక జీవితం విభుడేసు కంకితం, వైవాహిక జీవనం విభుడేసు కంకితం. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెనగానం. ఇది కమనీయ కళ్యాణ రాగం, ఇది కమనీయ కళ్యాణ రాగం. దయచేసి ఒక చిన్న గమనికండి, భోజనం మీ కొరకు సిద్ధపరిచింది కాబట్టి దయచేసి యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ లంచ్. దయచేసి the lunch has prepared for you, so please go at the back and have your lovely food. ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గౌడైన దేవుడు ఏర్పరచినది గౌడైన దేవుడు ఏర్పరచినది
నారిగా సహకారిగా స్త్రీలను మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీలను మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గౌడైన దేవుడు ఏర్పరచినది, గౌడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండలేని ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండలేని శిరసుగా నిలవాలని పురుషుని మించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గౌడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గౌడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృత్తి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృత్తి పొందగా, వేరుగా ఉన్నవారిని ఒకటిగా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గౌడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గౌడైన దేవుడు ఏర్పరచినది, గౌడైన దేవుడు ఏర్పరచినది, గౌడైన దేవుడు ఏర్పరచినది.
ప్రభు స్థిరపరచిన కార్యము ఏ ప్రభు స్థిరపరచిన స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యం ఓ ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము కనగాలి భావము నీ ఇరువురి హృదయాలలో కనగాలి భావము ఉండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము రరము భాగమే మనుషులకిది అసాధ్యం ఇది దేవుని నిర్ణయం మనుషులకిది అసాధ్యం ఏదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము దేవుని నిర్ణయం మనుషులకిది అసాధ్యము